హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఇంట్లో అందరికీ నచ్చేలా మంచి స్పైసీ ప్రాన్స్ రోస్ట్ చేసుకుందాం. పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉండే ఈ రోస్ట్ రైస్ ఇంకా బిర్యానీలోకి చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా నేను ఇక్కడ 1/2 kg రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యలకుండే నరం తీసేసుకుని నిమ్మరసం ఉప్పు వేసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ వేసుకొని రొయ్యలకి చక్కగా ఉప్పు కారం పట్టేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, 4-5 లవంగాలు ఇవన్నీ వేసుకొని చక్కగా చిటుపట్లాడిన తర్వాత ఇందులోనే నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కూడా సన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. వేసుకొని ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా ప్యూరీ చేసి వేసుకుంటున్నానండి. ఈ టొమాటో కూడా బాగా వేగి ఆయిల్ పైన తేలే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం వేసి రొయ్యలు, అవి కూడా వేసేసుకుని ఈ టొమాటో మసాలా అంతా చక్కగా రొయ్యలకు పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టుకొని 5 minutes అలానే మగ్గించుకుందాం. ఇలా మూత పెట్టి కుక్ చేయడం వల్ల రొయ్యల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. చూసారు కదా, 5 minutes తర్వాత చక్కగా రొయ్యల్లో ఉండే వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేసిందో. మనం ఇంకా వాటర్ పోయాల్సిన అవసరమే లేదు, మనం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇదే వాటర్లోనే రొయ్యల్ని కుక్ చేసేసుకుందాం. ఇందులో ఉండే వాటర్ మొత్తం కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇలా డ్రై అయ్యి దగ్గర పడిన తర్వాత ఇందులోనే నేను 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఈ ధనియాల పొడి కూడా రొయ్యలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా కారం పడుతుందనిపిస్తే కారం కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇలా రొయ్యలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నానండి. అలాగే ఫైనల్గా కొత్తిమీర కూడా చల్లేసుకొని మంచిగా 2-3 minutes ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ ప్రాన్స్ రోస్ట్ రెడీ అయిపోయిందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.